నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కొత్తపల్లి, గోరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 118 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 1,18,13,688 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, రేగొండ సర్పంచ్ వారణాసి మౌనిక, అంజీ, సుదర్శన్, భిక్షపతి, వీరు నాయక్, ఆయా మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. అదే రకంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నా. రాబడి 18,000 కోట్లు, 16,000 కోట్లు, ఖర్చు 24,000 కోట్లు అవుతున్నది. నెలొచ్చే వరకు ఉండాలన్నాం. 20 మంది ఉంటే ఈరోజు మనకు 5-10 మందికే సరిపోదు ఆదాయం వస్తుంది, దొరుకుతుంది. అయినా ఇబ్బంది పడుకుంటూ ఈరోజు మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా కూడా మనం పెన్షన్ ఇవ్వాలి, భర్తలు చనిపోయిన వారికి, వృద్ధులకు ఇవ్వాలి. 10 ఏళ్ల నుంచి పెన్షన్ ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చారు, ₹1 లంచం లేకుండా. పాత రేషన్ కార్డులో కనీసం మీ కొడుకు మనవడో ఆపరేషన్ పోయి ఆర్బీసీలో పేరు లేకపోతే ఎక్కించుకొని రావాలి. కలెక్టర్ దగ్గర తిరిగినా కూడా గత ప్రభుత్వంలో ఒక పాత పేరు కూడా ఎక్కించే దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఇప్పుడు మనం 19,000 మందిని, 19 లక్షల మందిని ఈరోజు పాత పేరు ఎక్కించాం. కొత్త కార్డులు కూడా మనం ఈరోజు లక్షలాది కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అవి నిరంతర ప్రక్రియగా కొత్త కార్డులు మనం ఇస్తున్నాం. కొడుకు కోడలు ఏర్పడ్డా ఈరోజు కుటుంబ సభ్యులను చేర్చి కొత్త కార్డులు ఇస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఇవన్నీ కూడా మీకు ఇంకా గొప్ప పని. ఈ కోరుకొత్తపల్లి, రేగొండ మండలంలో మనం దున్నుకునే భూమికి పట్టా రాక, రైతు భరోసా రాక, బ్యాంకులో పోతే ఈరోజు క్రాప్ ఇవ్వక, అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ కాక, సరిపోతే బీమా రాక ఇబ్బంది పడుతున్నాం. నేను సపరేట్గా ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రితో చెప్పి కలెక్టర్లతో 2 సార్లు సమావేశం పెట్టా. ఈరోజు కోరుకొత్తపల్లి ఎంఆర్ఓగా మన సీనియర్ ఎంఆర్ఓ గారు వచ్చారు, రేగొండ ఎంఆర్ఓ ఉన్నారు. కొత్త సర్వేలను తీసుకోండి. ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా మీకు కోరుకొత్తపల్లి రేపు జోబీనగర్లో స్టార్ట్ అయింది. ఒక 2 నెలల్లో సర్వే జరిపి భూములన్నీ కూడా ఎవరు దున్నుకునే భూములు మీకు అన్ని కూడా చేసి సులేమాన్ భూములు కానీ, అదేవిధంగా వాడు కూడా మనకి వారసులు లేకుండా ఎవడో మనవాడు